ఈ భూమి మీద నూకలు బాకీ ఉన్నాయంటే ఏ విధంగా అయినా సరే మనం బ్రతుకుతామంటే బహుశా ఇదేనేమో. ఇది వింతనా, అద్భుతమా, ఆశ్చర్యమా, సాహసమా, లేక ప్రాణాలతో చెలగాటమా? మీరే చెప్పండి. ఊహాకందని సాహసంతో 13 ఏళ్ల ఆఫ్ఘనిస్తాన్ బాలుడు అందరినీ దిగ్భ్రాంతికి గురి చేశాడు. విమానం టైర్లో ఉండేటటువంటి ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్లో దాక్కుని ఏకంగా కాబూల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించాడు. 2 గంటల పాటు అత్యంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో ప్రయాణించి సురక్షితంగా కిందికి దిగడం అధికారులను సైతం ఆశ్చర్యపరిచింది. ఆదివారం సెప్టెంబర్ 21, 2025 ఉదయం ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ నుంచి ఢిల్లీకి చేరిన KM ఎయిర్లైన్స్ విమానం RQ4401లో ఒక అసాధారణ సంఘటన జరిగింది. ఉత్తర ఆఫ్ఘనిస్తాన్లోని కుందుల్ నగరానికి చెందిన 13 ఏళ్ల బాలుడు విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్లో దాక్కుని దాదాపు 1000 కిలోమీటర్లు అంటే 621 మైళ్ళ ప్రయాణాన్ని 2 గంటల పాటు పూర్తి చేశాడు. ఎందుకంటే ఈ ప్రయాణం అతి ప్రమాదకరమైనది. ల్యాండింగ్ గేర్లో చీకటి ఉంటుంది. 30,000 నుండి 40,000 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఆ ఎత్తులో -50 డిగ్రీస్ వరకు చలి ఉంటుంది. అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA డేటా ప్రకారం 1947 నుంచి 2021 వరకు దాదాపుగా 132 మంది ఇలా ప్రయత్నించిన వారిలో 77% మంది మరణించారు. కానీ ఈ బాలుడు తన అదృష్టం కొద్దీ బ్రతికి బయటపడ్డాడు. అసలు అతడు ఎలా ప్రయాణించాడు అంటే ఆ బాలుడు కాబూల్ విమానాశ్రయంలోని నిషేధిత ప్రాంతంలోకి దాక్కొని ప్రయాణికుల మధ్య కలిసిపోయాడు. అతడు విమానం వెనక భాగంలోని రియర్ సెంట్రల్ ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్లో దాక్కున్నాడు. PTI వార్తా సంస్థ వివరాల ప్రకారం తనిఖీ సమయంలో కామ్ ఎయిర్లైన్స్ భద్రతాధికారులు విమానం ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్లో ఒక చిన్న ఎర్రటి స్పీకర్ను గుర్తించారు. బహుశా అది ఆ బాలుడిదై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దర్యాప్తు తర్వాత అధికారులు విమానం సురక్షితంగా ఉందని ప్రకటించారు. ఎటువంటి డ్యామేజ్ జరగలేదని నిర్ధారించారు. ఈ సంఘటనపై ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు మాత్రం తాలిబాన్ ప్రభుత్వం బోర్డర్ పోలీస్ విభాగ ప్రతినిధి అబ్దుల్లా ఫారూఖీ మీడియాతో అన్నారు. ఆ విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 11 గంటల 10 నిమిషాల సమయంలో ల్యాండ్ అయ్యింది. విమానం సమీపంలో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని విమాన సిబ్బంది గమనించారు. వెంటనే సెక్యూరిటీకి సమాచారం ఇచ్చి అతన్ని CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులకు అప్పగించారు. అయితే విమానం దిగిన వెంటనే బాలుడు బలహీనంగా షాకులో ఉండడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అతని శరీరంలో తీవ్ర చలి కారణంగా చర్మంపై చిన్న బ్లిస్టర్లు, చర్మంపై చిన్న వాపులు వచ్చి ఉన్నాయి. అతని పాదాలు గాయపడ్డాయి. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ ఆక్సిజన్ వల్ల ప్రధానంగా హైపోథార్మియా, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. అయినా చికిత్స తర్వాత ఆ వ్యక్తి స్థిరంగా ఉన్నాడని వైద్యులు అన్నారు. అయితే ఆ బాలుని టెర్మినల్ 3లో విచారణ చేసినప్పుడు బాలుడు తన ప్రయాణానికి కారణం విమాన ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పాడు. కొన్ని నివేదికల ప్రకారం అతడు ఇరాన్కు వెళ్ళాలనుకుని ఢిల్లీ ఫ్లైట్ను తప్పుగా ఎంచుకున్నాడని విచారణ తర్వాత అదే రోజు మధ్యాహ్నం 4 గంటలకు RQ4402 రిటర్న్ ఫ్లైట్లో అతన్ని కాబూల్కు పంపేశారు. అయితే విమానాన్ని అధికారులు మళ్ళీ తనిఖీ చేసినప్పుడు ల్యాండింగ్ గేర్లో స్పీకర్ తప్ప ఏమీ లభించలేదు. ల్యాండింగ్ గేర్ కంపార్ట్మెంట్ చాలా చిన్నది. ఎంత చిన్నదంటే కారు ట్రంక్ అంటే కూడా చిన్నది. ల్యాండింగ్ గేర్ రిట్రాక్ అయితే ఎత్తులో లాగేస్తే దానిలో చిక్కుకొని చనిపోవచ్చు. 30,000 నుండి 40,000 అడుగుల ఎత్తులో ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. చలి తీవ్రంగా ఉంటుంది. ఈ బాలుడు బ్రతకడం నిజానికి ఒక అద్భుతం. ఎందుకంటే ఇలాంటి ఘటనల్లో చాలా మంది మరణిస్తారు. ఎవరైనా విమానంలో దాక్కుని ప్రయాణించడం ఇదే తొలిసారి కాదు. కానీ విమానంలోని ల్యాండింగ్ గేర్ పై భాగంలో ఇలా ఒకరు దాక్కుని ప్రయాణించడం బహుశా ఇదే మొదటిది కావచ్చు అంటున్నారు. ఇటీవలి కాలంలో అమెరికా, యూరోప్లో తమ దేశాల నుంచి తప్పించుకోవడానికి కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేశారు. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. నిజంగా ఎంత భయంకరమైనటువంటి ఈ ప్రయాణంలో ఆ బాలుడు బ్రతికి బయటపడడం ఒక అద్భుతంగా మనం చెప్పవచ్చు. ఒక మనిషికి ఈ భూమి మీద నూకలు బాకీ ఉన్నంత వరకు అతనికి మరణం సంభవించదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూరే అల్ ఇమ్రాన్ సూర నెంబర్ 3 ఆయతం 145లో అల్లా అనుమతి లేనిదే ఏ ప్రాణి కూడా మరణించజాలదు, దానికి ఒక నియమిత కాలం వ్రాయబడి ఉంది. అలాగే ఖురాన్లోని సూర అల్ ఆరాఫ్ సూర నంబర్ 7 ఆయతం 34లో
మరియు ప్రతి సమాజానికి ఒక గడువు నియమింపబడి ఉంది. కావున ఆ గడువు వచ్చినప్పుడు వారు ఒక గడియ వెనక కానీ మరియు ముందు కానీ కాలేరు. అంటే మనిషి జీవితం పూర్తిగా అల్లా నిర్ణయం ప్రకారమే ఉంటుంది. ఎవరి మరణం ఒక క్షణం ముందు కానీ వెనక కానీ జరగదు. ఏ మనిషికి చావు ఎక్కడ వస్తుందో ఎవరికి తెలియదు, ఒక్క దైవానికి తప్ప. సూర్య లుక్మాన్ సూర నంబర్ 31 ఆయత నంబర్ 34లో ఏ మానవుడు కూడా తాను ఏ భూభాగంలో మరణిస్తాడో కూడా ఎరుగడు. నిశ్చయంగా అల్లా మాత్రమే సర్వజ్ఞుడు, సమస్తం తెలిసినవాడు మరియు ఎరిగినవాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా అన్నారు: ఓ ప్రజలారా, దైవానికి భయపడండి. జీవనోపాధి అంటే రిజక్ సాధనలో మితంగా న్యాయంగా ఉండండి. ఎందుకంటే ఒక ఆత్మ తనకు నిర్ణయించబడిన మొత్తం రిజక్ అందకముందు మరణించదు, అది ఆలస్యంగా వచ్చినా సరే. కాబట్టి అల్లాకు భయపడండి. రిజక్ సాధనలో మితంగా ఉండండి. హలాల్ అనుమతించబడినది స్వీకరించండి, హరాం నిషిద్ధమైనది వదిలేయండి. సునన్ ఇబ్నే మాజా హదీస్ నంబర్ 2144. అలాగే ఖురాన్లోని మీరు ఎక్కడున్నా సరే మీకు చావు వచ్చి తీరుతుంది, మరియు మీరు గొప్ప కోట బురుజులలో ఉన్న చావు రాక తప్పదు. సూర్య నిసా నంబర్ 4 ఆయత్ నంబర్ 78. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఆయతల ప్రకారంగా ఆ బాబుకి మరణం రాసి పెట్టబడలేదు కాబట్టి, ఇంకా భూమి మీద నూకలు బాకీ ఉన్నాయి కాబట్టి అతడు అంత క్లిష్టమైనటువంటి ఆ ప్రయాణంలో అతడు బ్రతికి బయటపడ్డాడు. కొన్ని సందర్భాల్లో మనం చూస్తుంటాం కదా, ఒక మంచిగా ఫిట్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక చిన్న తట్టు తగిలి లేదా బాత్రూంలో టైల్ జారి కింద పడి చనిపోతాడు. మరికొంతమంది భయంకరమైనటువంటి ఫైర్ యాక్సిడెంట్లో, రోడ్డు ప్రమాదంలో బ్రతికి బయటపడుతుంటారు. అలాగే మన ఈ మధ్య కాలంలో గుజరాత్ అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్లో 247 మంది సజీవ దహనమైనటువంటి సందర్భంలో ఏకైక వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ విధంగా దైవం ఎవరినైతే కాపాడాలి, రక్షించాలి అనుకుంటాడో ఖచ్చితంగా దేవుడు రక్షిస్తాడు, కాపాడుతాడు. అయితే సోదరులారా, ఇలాంటి అనేక సంఘటనలు జరుగుతున్నాయి. పుట్టిన ప్రతి మనిషి కూడా జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. కుల్లు నఫ్సిన్ జాయకతుల్ మౌత్. పుట్టిన జీవి మరణించక తప్పదు. మరి నిజంగా చావు అయితే వస్తుంది. ఎప్పుడు వస్తుందో, ఎక్కడ వస్తుందో, ఎలా వస్తుందో తెలియదు. మరి నిజంగా చనిపోయిన తర్వాత జరిగేటటువంటి ఏదైతే తీర్పు దినం జడ్జిమెంట్ డే రోజు ఉందో దానికి మనం సిద్ధంగా ఉన్నామా? మనం చేసినటువంటి ప్రతి మంచి పని, ప్రతి చెడు పనికి దైవం తీర్పు తీరుస్తాడు. మంచి పనులు చేసిన వారికి మంచి ప్రతిఫలం ఉంటుంది, చెడు పనులు చేసిన వారికి దుష్పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. కాబట్టి ఆ జడ్జిమెంట్ డే ఉంది అన్న విషయంతో దైవం లెక్క తీసుకుంటాడు, తీర్పు తీరుస్తాడు అనేటటువంటి భావనతో మనం జీవితం గడపాలి. దైవం మనందరికీ కూడా సద్బుద్ధిని ప్రసాదించుగాక. షిఫా న్యాచురల్స్ హెర్బల్ ప్రొడక్ట్స్ కస్టమర్స్కి ఇప్పుడు ఒక గొప్ప శుభవార్త. 14 రకాల హెల్త్ ప్రొడక్ట్స్ని ఇప్పుడు కొత్తగా మీకు పరిచయం చేస్తున్నాం. చాలామంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉపయోగించి వారికి రిజల్ట్స్ వచ్చిన తర్వాత, అన్ని రకాల గవర్నమెంట్ లైసెన్సులు పొందిన తర్వాత ఇప్పుడు మీకు నేను పరిచయం చేస్తున్నాను. ఈ ప్రొడక్ట్స్లో అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఉన్నాయి. ఆ కొత్త ప్రొడక్ట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా షిఫా డైబో కేర్ పౌడర్, మధుమేహం, షుగర్ వ్యాధి కోసం అద్భుతమైనటువంటి ఔషధం. ఇక రెండవది షిఫా పైల్స్ కేర్ పౌడర్, మొలలకు సంబంధించి ఎవరికైతే టాయిలెట్లో ఉన్నప్పుడు రక్తస్రావం అవుతుందో లేదా కూర్చున్నప్పుడు నొప్పిగా అనిపిస్తుందో వారికి షిఫా పైల్స్ పౌడర్ అద్భుతమైనటువంటి ఔషధం. ఇక మూడవది షిఫా థైరోక్యూర్, థైరాయిడ్ కోసం అద్భుతమైనటువంటి సైడ్ ఎఫెక్ట్ లేనటువంటి ఔషధం. ఇక నాలుగోది షిఫా నుస్ఖాయే అరేబియా, కొలెస్ట్రాల్ మరియు గుండె ఆరోగ్యం కోసం అద్భుతమైనటువంటి దివ్య ఔషధం ఇది. ఇక ఐదవది జుట్టు సంరక్షణ కోసం కెమికల్ లేని అద్భుతమైనటువంటి షిఫా హెర్బల్ షాంపూ. ఇక ఆరోది షిఫా హెర్బల్ హెయిర్ ఆయిల్, ఇది 100% ఆయుర్వేద సూత్రాలతో తయారైనటువంటి హెయిర్ ఆయిల్ ఇది. ఇక ఏడోది షిఫా బ్యూటీ సోప్, పెట్రోకెమికల్, సింథటిక్ సువాసనలు, పారాబెన్స్ వంటి కెమికల్స్ లేని అద్భుతమైనటువంటి సహజమైనటువంటి సబ్బు ఇది. ఇక ఎనిమిదోది 100% ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాలతో తయారైనటువంటి షిఫా టూత్ కేర్, దంతాల దృఢత్వం కోసం అద్భుతమైనటువంటి టూత్ కేర్ పౌడర్ ఇది. ఇక తొమ్మిదోది షిఫా ఫ్యాట్ క్యూర్ పౌడర్ మరియు షిఫా ఫ్యాట్ క్యూర్ జ్యూస్, బరువు తగ్గాలి, స్లిమ్ అవ్వాలనుకున్న వారికి అద్భుతమైనటువంటి ఔషధం ఇది. ఇక పదోది షిఫా హాజిమ్ చూర్ణం, గ్యాస్, మలబద్ధకం, బలహీనమైనటువంటి రోగ నిరోధక శక్తి మరియు శరీర బలహీనత వంటి సమస్యల పరిష్కారం కోసం అద్భుతంగా పనిచేసేటటువంటి ఔషధం షిఫా హాజిమ్ చూర్ణం. ఇక 11వది షిఫా న్యాచురల్ హనీ, సహజ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో గాయాలు మరియు ఇన్ఫెక్షన్ నయం చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచేటటువంటి అద్భుతమైనటువంటి దివ్య ఔషధము న్యాచురల్ హనీ. ఇక 12 షిఫా తల్బినా, షిఫా తల్బినా ప్రీమియం నాణ్యత గల బార్లీ మరియు 12 రకాల డ్రై ఫ్రూట్స్ తో తయారు చేయబడింది. ఇక 13వది షిఫా మ్యాజిక్ ఆయిల్, మీ బాడీ పెయిన్స్,
మజిల్ పెయిన్స్ మరియు దగ్గు జలుబు సమస్యలకు అద్భుతమైనటువంటి పరిష్కారం ఇది. ఇక 14వది సెక్షువల్ ప్రాబ్లమ్స్ మరియు పవర్ఫుల్ స్టామినా కోసం షాహీ మాజూన్ మరియు ఎక్స్ట్రా స్టామినా కోసం షాహీ క్యాప్సల్స్ని మీరు ఉపయోగించండి. ఎరెక్టల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన లేకపోవడం, అదేవిధంగా ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్ శీఘ్రస్ఖలనం, అదేవిధంగా లో స్పామ్ కౌంట్ అంటే వీర్యం లోపించిపోవడం, నాణ్యత లేకపోవడం, సెక్షువల్ డిజైర్స్ తక్కువ అవ్వడం, వీటన్నిటికీ అద్భుతమైనటువంటి పరిష్కారం ఇదే షాహీ మాజూన్. ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ ప్రొడక్ట్స్ మీకు గనక కావాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఆర్డర్ చేసుకోండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఇది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. ఉమ్రా ఆఫర్కి సంబంధించి 1000 కస్టమర్స్ అవ్వగానే, అంటే ఇంకా 225 ఆర్డర్స్ రాగానే ఈ 1000 మందికి డ్రా తీసి ముందు ఒకరిని ఉమ్రాకి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఈ 225 మంది తల్బీనా కస్టమర్స్కి ఇది ఒక గొప్ప అవకాశం. వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి తల్బీనా ఆర్డర్ చేసుకోండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.